అన్నం పెట్టే రైతును అడుక్కునే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధ్వజమెత్తారు. అన్నదాతలు యూరియా కోసం క్యూలో ఇటుకలు చెప్పులు పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కర్షకులు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సరిపడంత యూరియా ఇవ్వాలి. సకాలంలో యూరియా అందించాలని కోరుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నదాతలతో కలిసి ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి దుస్థితి లేదని, ప్రతి మండలంలోనూ యూరియా స్టాక్ పెట్టిందని గుర్తు చేశారు. ఎకరాకు 4-5 బస్తాల యూరియా ఇవ్వాల్సింది పోయి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రోజు మరి యూరియా కానీ డిఏపి కానీ ఏ కొరత లేకుండా వాళ్ళకి ఎకరానికి ఎన్ని కావాలన్నా కూడా అన్ని బస్తాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వాళ్ళ రైతులకు మరి చాలా ఇబ్బంది పెడుతూ రోజు కూడా వాళ్ళు పడిగాపులు కాస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రేపురా ఇవ్వాలరా రోజు కూడా వాళ్ళకు 4-10 రోజులు వాళ్ళు తిప్పుతా ఉంటే వాళ్ళు ఏ సంపాదన చేసుకుంటారా, లేకపోతే ఈ ఆఫీసుల చుట్టూ సొసైటీ చుట్టూ తిరుగుతూ ఉంటారా? కాబట్టి ఈరోజు మేము రైతుల పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మరి